మామ, ఇది మన చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్. మన చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఉపయోగపడే హాస్పిటల్ ఇది. అసలు ఇక్కడ ఏ డాక్టర్లు ఉన్నారు, ఏ సేవలు అందిస్తారో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. పల్లెటూరులలో అనారోగ్యం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్. అలాంటి టైంలో మన దగ్గర ఉన్న ఆశ మన చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ అమ్మలకి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు చూసుకునే గైనకాలజీ డాక్టర్ ఉన్నారు. అలాగే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే రేడియాలజీ విభాగం కూడా ఉంది. అలాగే ఎముకలు విరిగిన, ఎముకల జాయింట్ల దగ్గర నొప్పులు వచ్చినా చూడడానికి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఉన్నారు. అలాగే ఎముకల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి లాంటివి మందులతో కాకుండా వ్యాయామాల ద్వారా తగ్గించే ఫిజియోథెరపీ డాక్టర్ కూడా ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలకు చూడడానికి చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు. చూపు సమస్యలకు కంటి వైద్యులు కూడా ఉన్నారు. జ్వరం, షుగర్, బీపీ లాంటి సాధారణ జబ్బులన్నీ చూసే జనరల్ మెడిసిన్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసే నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు రోజు హాస్పిటల్లోనే ఉంటారు. ఇక్కడ రోజు ఓపీ చూసే జనరల్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు. అలాగే అవసరమైతే వెంటనే చూసే ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఉన్నారు. టెస్టుల విషయానికి వస్తే పల్లెటూరు అయినా సరే రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్ లాంటి మాక్సిమం అవసరమైన టెస్టులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆపరేషన్ టైంలో మత్తిచ్చే ఎనస్థీషియా డాక్టర్ కూడా ఉన్నారు. మనందరినీ జాగ్రత్తగా చూసుకునే నర్సులు కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే హెచ్ఐవి సెంటర్ ఉంది, టీబీ సెంటర్ ఉంది, బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ. అలాగే అన్ని రకాల మందులు కూడా ఇక్కడే ఇస్తారు. చిన్న జబ్బు అయినా పెద్ద సమస్య అయినా దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా మన చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి మనకి ఎప్పుడూ అండగా ఉంటుంది. 100 పడకల హాస్పిటల్ కూడా వీలైనంత త్వరలోనే ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఇది చాలా మందికి ఉపయోగపడే సమాచారం కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.